స్పీచ్‌ని గూడా క్వశ్చన్ అయిపోయానండి. స్పీచ్‌ని గూడా సెన్సార్ చేయొచ్చని ఇప్పుడు సమాధానాన్ని కూడా ఆన్సర్ కూడా సెన్సార్ చేయొచ్చని ఇప్పుడే నేను తెలిసింది. నేర్చుకున్నానండి బాబు. ఎక్కడి నుంచి మైక్ వస్తుందో, ఎక్కడ కెమెరాలు ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. ఏవండి మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్‌కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్ యూ డూ యూ. నీకు ఏది సంతోషం అనిపిస్తే. ఇద్దరూ ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరూ అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్. ఎక్కడో ఒక దగ్గర either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. So it all depends on each person అండి. కొంతమంది they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడవండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, తప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యూఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా. ఐ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ థప్పడ్. దట్స్ వేర్ ఐ స్టాండ్. నో మ్యాన్, నో ఉమెన్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సో ఇట్స్ యూ డూ యూ, అంతే. యా అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటాను. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఇంతకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్ అండి. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. లక్ష్మి గారు, ఆ, ఎందుకు సార్, ఎందుకండి తెలుగు వాళ్ళే ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి, తెలుగు వాళ్ళకే ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు కొట్టుకునేది అది. ఈ సినిమా పర్టికులర్గా ముంబైలో 2 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్కి అదే చీప్గా అనిపించింది ఉంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేను వచ్చాను అనుకో బ్యాండ్ మేళం. సో ఇట్ వాజ్ జస్ట్ ఈజియర్, ట్రూత్ బీ టోల్డ్. యా, నేనే అడిగాను, ఒక్క రైటర్ ఇక్కడికి వస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నేను వచ్చి, అండ్ ఎస్పెషలీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి లాస్ట్ మినిట్ అక్కడికి వచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరినీ. అంటే జనరల్గా ఇప్పుడు బొంబాయి వెళ్ళి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి హీరోయిన్లు అవ్వాలని కోరుకుంటారు. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హీరోయిన్లుగా అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అన్నాను కదా, ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది, మలయాళం అమ్మాయి. సమాంత తమిళ అమ్మాయి, హిందీలో ఉంది. సో ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రవీనా టండన్ కూతురు డాడీ కూతురుగా చేస్తుంది. సో డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా, రవీనా టండన్ కూతురు డాడీ. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి, అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం, ఈ వుడ్డు ఆ వుడ్డు కాకుండా. గణేష్ గారు కాదండి, మీరు యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్. ఏమో ఓన్లీ యాక్టర్ నా. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా, కథ ఎలా ఉందని అడగట్లా, ప్రొడ్యూసర్ అన్నాడా అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది. నేను విన్నాను ప్రొడ్యూసర్తో పాటు రెండు. కాదు, ఇన్నాళ్ళు చెక్లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్లు ఏమి ఇస్తామని. అలా కాదండి, అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్లని. కాదండి, డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో, 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను, అందుకే వేరే సినిమాలు తీసేది కవర్ అవుతుందేమో అని. ఎస్ గణేష్ గారు, వాళ్ళని కూడా 2-3 క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. యా గణేష్ గారు, చెప్పండి. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాజ్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో డ్యూ టు ఈగో, మిస్అండర్స్టాండింగ్, సమ్
breakup will be happening, how you are resembling this to the present youth in this movie? ఇప్పుడు చాలా చాలా అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు, మళ్ళీ చిన్న క్లాష్లో చిన్న ఈగోతో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్. దాంట్లో నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి, ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి, ఎలా బయట వెళ్తున్నారు కదా, అదే ఈ స్టోరీ సార్. బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్ మూవ్ ఆన్ చేసినదే ఈ స్టోరీ. And how Vijay Antony gar cameo is going to be represented on the screen, and he is a villain as per the showcasing some edo tinal training తీసుకోవడం some akkada, and some of my friend has seen in the Tamil, he has seen that she, after the breakup she went to the some so I won't be reliving much, but how the Vijay తెలుగులో Antony- అలా కాదు సార్, తెలుగులో చేంజ్ ఉంది సార్, తమిళ్లో తెలుగు చేంజ్ ఉంది సార్. coming to you, I think, after the Margan, you have reached some your next standard of your films. Like so many offers have come to you, have as per my inside sources. So, is there any sequel for the Margan? Any sequel for Margan? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేసేసామండి. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments? Or Yeah. any బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లక్ష్మీ మంచం. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను, ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama and చెప్పారు ఇందాక. So how anime is related in this? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి, అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చిపోతుంది, కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా, ఇట్స్ జస్ట్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు ప్లే చేస్తున్న పార్ట్ అనుకోవచ్చా? ఐఎమ్ అన్ యాక్టర్, ఐ ఆల్వేస్ వాంట్ బి రెలవెంట్. చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చూడలేదు మా. I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్, నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను, వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్గా ఒక జెన్జీ కనెక్ట్ ఫిల్మ్ కదా. నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంథనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now, I know that much. So there has to be some trust somewhere, no? That's why.